లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సమాజంలో ఆడవారిపై ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. రోజు రోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయి. మహిళలు కనిపిస్తే చాలు క్రూర మృగాలుగా మారి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు. వావి వరుసలు మర్చి అత్యాచారాలకు తెగబడుతున్నారు మరికొందరు. ప్రేమిస్తున్నామని వెంటపడి మోసం చేసేవాళ్లు ఇంకొందరు ఉంటున్నారు. ఆ ప్రేమను కాదంటే కాలయముళ్లాగా మారి ప్రాణాలు కూడా తీస్తున్నారు. హత్య చేసేవారు కొందరైతే ఆత్మహత్య చేసుకునేలా ప్రవర్తించేవారు మరికొందరు ఉంటున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లాలో ప్రేమోన్మాది వేధింపులకు యువతి బలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భీమిలి మండలం మధ్యవలస గ్రామంలో కాగితాల రాశి అనే యువతి డిగ్రీ వరకు చదివి ప్రస్తుతం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీర్గా పనిచేస్తోంది. ఇదే గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే యువకుడు కొన్ని సంవత్సరాలుగా ఆమె వెంటపడి ప్రేమ పేరిట వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ నేపథ్యంలో విసుగు చెందిన యువతి పొలాల్లో జల్లడానికి ఇంట్లో భద్రపరిచిన పురుగుల మందును ఈ నెల 16వ తేదీన సాయంత్రం తాగేసింది. ఇంట్లోని వారు గమనించి తగరపు వలస ఎన్ఆర్ఐ హాస్పిటల్కి చికిత్స కోసం తరలించారు. అయితే మృత్యువుతో పోరాడుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది రాశి. శుక్రవారం ఉదయం స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. యువతి మృతికి కారకుడైన రాజును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. కాగా ఈ విషయాలు బయటికి రాకుండా అందరూ కూడా జాగ్రత్త పడ్డారు. దీనిపై సిఐ సుధాకర్ వివరణ ఇస్తూ మృతురాలి కుటుంబీకులు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఇలాంటి మృగాలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. అమ్మాయిలు మహిళలపై నేరాలకు తెగబడితే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయన్న బలమైన హెచ్చరిక ఇప్పుడు ఎంతో అవసరం. ఈ తరహా ఘటనల వంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే అటు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సమాజం, పేరెంట్స్ కూడా కీలక పాత్ర వహించాలి అంటున్నారు మానసిక నిపుణులు. ఏదేమైనా మదమెక్కిన మృగాడి కారణంగా ఓ అభాగ్యురాలు నిండు ప్రాణం బలైంది. For more videos like this, subscribe Big TV channel.